ప్రైజ్ లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన శిలువ త్యాగాన్ని అపొస్తలుడైన పౌలు మరొకసారి దాన్ని ప్రకటిస్తూ ఆయన చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. నిజమే, మనం కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నాం. అంటే నీళ్ళలో ముంచబడ్డప్పుడు నా జీవితం ఇక్కడికి అయిపోయింది, తిరిగి లేవడం అనేది క్రీస్తు కొరకు, క్రీస్తు వలన, క్రీస్తు మహిమ కొరకు ఆయన్ని ప్రకటిస్తున్నాం. దాన్ని చెప్పకనే చెప్తున్న సాక్ష్యం అది. బాప్తిస్మ సాక్ష్యం అంటే అదే. అయితే దినాలు గడుస్తున్న కొద్ది విశ్వాసంగా ఆ మొదటి దినం బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ మొదటి వారం లేకపోతే ఆ మొదటి నెల, ఆ మొదటి సంవత్సరం ఎంతో తృష్ణతో మందిరానికి వెళ్తాం, మందిరం మోగుతాం, పరిచర్య చేస్తాం, బైబిల్ చదువుతాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, అన్ని సంఘానికి అంటకట్టబడి ఉంటుంది. దినాలు గడుస్తున్న కొద్ది ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతాం. దూరం అవ్వడమే కాదు, ఇక్కడ ఈయనలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా, ఇది మనం పరిశీలన చేసుకోవాలి. ఏమంటాడు? ఇక జీవించువాడు నేను కాదు అని అంటే దాని అర్థం ఏంటంటే నాకు కోరికలు లేవు అని చెప్తున్నాడు. ఇది ఎంత కష్టమైన మాట కదా. మన కోరికలు, మన ఆశలు ఆకాశాన్ని తాకిస్తాయి. మనం ఎంతో హెచ్చువాటి అందు మనిషి చూస్తాం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే క్రీస్తుకి ఇష్టమైంది ఏదో నా శరీరం చేస్తుంది అని చెప్పినాడు. ఈనాడు మన శరీరం ఏం చేస్తుంది? పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషము, కలహము, కపటము, మోసము, కుతంత్రము సంఘంలో ఉంది, బయట కాదు. దేవుని సంఘంలో సేవకుల్లో ఉంది, పెద్దల్లో ఉంది, బాధ్యుల్లో ఉంది, వాక్యం అందించే వారిలో ఉంది, పాడేవారిలో ఉంది, సువార్త ప్రకటించే వారిలో ఉంది, దశంభాగాలు సమర్పించుకునే వారిలో ఉంది. ఎందుకు ఇస్తున్నారు అంటే పేరు కోసం ఇస్తారు. దశంభాగం ఇష్టోళ్ళు నేను ఇచ్చినని చెప్పుకుంటారు, పాటలు పాడేవాళ్ళు నేను మంచిగా వాడతా అని చెప్తారు, వాక్యం చెప్పేవాళ్ళు నేనే మంచిగా చెప్తా అనుకుంటారు, సంఘ పెద్దలు నేను మంచి సంఘ పెద్దలని చెప్పుకుంటారు, సేవకులు నేనే బెస్ట్ అని చెప్పుకుంటారు. కానీ అన్ని తీర్పు తీసుకోవాల్సింది అగ్ని పరీక్షిస్తుంది ఆ రోజు. ఎవని బంగారు, వెండి, వెలగల రాళ్ళు నిలుస్తాయి, గడ్డి, కర్ర, కొయ్యకాలు కాలిపోతుంది అగ్ని పరీక్షించినప్పుడు. మన సేవ, మన పరిచర్య ఆయన దగ్గర నిలవాలంటే అపొస్తలుడైన పౌలు వలె మనం మారినామా? ఆయన అంటున్నాడు, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నా కొరకు ఇక మీరు జీవించువాడని నేను కాదు, ఆయన నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన కొరకు నేను అప్పగించుకుంటున్నా అని తన శరీర సంబంధమైన ఆశలు, తన శరీరానికి ఏవైతే ఈ లోకంలో, అందుకే ఫిలిప్పీలో అంటాడు, ఏవేవి లాభకరములైనాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళారా, మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుని పక్కకు పెట్టేసి ఏవేవి లాభకరం అన్నాయో వాటి కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, ధనము కొరకు మనము క్రీస్తుని పక్కన పెట్టేసి చాలా రోజులైంది అని అనిపించింది. మన జీవితాలు ఎట్లున్నాయి? నిజంగా అపొస్తలుడైన పౌలు వలె సిలువ వేయబడిన అనుభవం మనకుందా? లేకపోతే ఉదయం మనం సరి చేసుకుందాం. దేవుడు కృపనిచ్చినాడు, సమృద్ధి అయిన కృపనిస్తున్నాడు. ఇప్పుడు క్షమాపణ అడిగిన తన మార్చగల సామర్థ్యుడు. ఆయన మన కొరకు చనిపోయినాడు. మనం ఆయన కొరకు ఈ శరీర సంబంధమైన ఆశలు వదులుకుందాం. చెప్పే నేను, వినే మీరు, ఎవరమైనా సరే దాని నుంచి బయటికి రావాలనే దేవుడు వాక్యం ఇచ్చినాడు. మనకు బుద్ధి కలగటకే రాయబడ్డాయి. మనం వాటి నుంచి విడిపించబడి ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. అపొస్తలుడైన పౌలు వలె మా జీవితాలు కూడా నీకు ఇంపుగా, నీ కోరినట్టుగా మేము శరీరం చంపబడిన వారమై క్రీస్తే నా యందు జీవిస్తున్న అనుభవంలోనికి వచ్చేటప్పుడు నీ ఆత్మనిచ్చి నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.